ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పాట ఎవరు రాశారో ఎవరికైనా తెలుసండి? ఈ పాట ఎప్పుడు రాశారో తెలుసా? ఈ పాట డేవిడ్ గారు రాశారు. 1973వ సంవత్సరంలో రాసిన పాట. పాట అవ్వలేదు. 73 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 49 సంవత్సరాలు. నేను సేవ ప్రారంభించినప్పుడు ఏంటంటే ఆయన 72వ సంవత్సరం వరకు ఆర్మీలో పనిచేసి ఆర్మీలో నుంచి రిటైర్ అయ్యి సేవ ప్రారంభించారట. అంత గొప్ప సేవకులు ఎన్ని సంవత్సరాలు ఈ మధ్య ఆయన మరణించారు. ప్రార్థన గురించిన పాటలు ప్రార్థనాపరులే రాయగలరు. హల్లెలూయా 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 అనేది ఎవరైనా రాయొచ్చు. కానీ ఒక బైబిల్, ఇందులో మొత్తం బైబిల్ వచనాలు మీరు గమనించారా? బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ను ఆధారంగా చేసుకొని అంశాన్ని, ఒక క్రైస్తవ జీవితానికి అత్యవసరమైన అంశాన్ని రాశారంటే వారు నిజంగా ప్రార్థనా పరులు, నిజమైన దైవజనుడని అర్థం. మరి మొదటి చరణం చివరి చరణం మాత్రం మళ్ళీ పాడదామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీ గొంతులు ఇంకా అంతే విప్పారా? రెండోసారి చెప్పండి. అబ్బో, ఇంకా మూడోసారి చెబితే చాలా భయంకరమయ్యేటట్టుంది. అయినా చూద్దాం. మూడోసారి చెప్పండి. అబ్బా, యెహోవా నామంలో ఉన్న బలం ఇప్పటికే మీకు వచ్చేసింది. ఎస్, ఇంకోసారి మొదటి చరణం చివరి చరణం మాత్రం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని హెచ్చరించుము. మనము సంపూర్ణ భక్తియు, మనము సంపూర్ణమైన భక్తి. నాకు భక్తి ఉంది అని చాలామంది చెబుతారేమో కానీ సంపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన భక్తి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. పూర్ణం, సంపూర్ణమైన భక్తి. అసలు భక్తి ఉందా నీకు అని అడుగుతారు కొంతమంది. కొంతమందికి భక్తి ఉండదు, భక్తి మాటలు ఉంటాయి, చాలా భక్తిగా మాట్లాడతారు. మా పెద్దమ్మ గారు ఒక ఆమె ఉండేవారు, చాలా భక్తి ఆమెకి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి చెన్నై వచ్చారు. వాళ్ళకి తెలిసిన కొంతమంది ఇళ్ళకి నన్ను కూడా తీసుకెళ్లారు. ఒక ఇంటికి వెళ్ళాం. అకస్మాత్తుగా మా పెద్దమ్మ గారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. పెద్దమ్మకి ఇంత భక్తి వచ్చేసింది అని. ఎందుకంటే చెప్పులు ఇప్పుతున్నప్పుడు యేసయ్యా నాయన క్షేమంగా తీసుకొచ్చావు అన్నారు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వారిని చూసి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం అన్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఈ అబ్బాయి ఎవరో అని. ఎవరొస్తున్నప్పుడు 20 years ఉంటాయి నాకు. ఈ అబ్బాయి మా మరిది గారి కుమారుడు, బైబిల్ దేవుని సేవకు అప్పగించుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, ఎవరి కాలంలోనే ప్రభువుని తెలుసుకున్నాడు అని గంటసేపు నన్ను పొగిడింది ఆమె ఎదుట. వాళ్ళు మంచీలు తీసుకొచ్చి ఇచ్చారు. స్తోత్రం నాయనా, స్తోత్రం అని మంచీలు తాగారు. ఏం మాట్లాడుతున్నా స్తోత్రం స్తోత్రం అంటుంటే అబ్బా పెద్దమ్మకు చాలా భక్తి ఇచ్చేసింది అనుకున్నాను. చివరికి వస్తానండి, అంతా దేవుని కృప, అన్నీ దేవుని మాటలే. ఇంకొక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళగానే ఈ పెద్దమ్మ ఆ పెద్దమ్మ ఒకటేనా అని ఆశ్చర్యం వేసింది నాకు. చెప్పులు ఎప్పటం సంగతి దేవుడు ఎరుగు. చెప్పులు సిరిసేసి బాగున్నారా వదిలిగారు పిల్లగారు మాట్లాడేస్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ విషయాలు ఈ విషయాలు ఏంటేంటో మాట్లాడుతుంది. దేవుని మాట, స్తోత్రం మాట ఏం ఒకటి కూడా రాలా. ఈ అబ్బాయి ఎవరో అని అడిగారు వాళ్ళు. అదే క్వశ్చన్ అడిగారు. మరి పక్కన ఉన్న అడుగుతారు కదా ఈయన ఎవరో అని అడిగితే, వీళ్ళ నాయన ఇంజనీరు, వీళ్ళ అమ్మగారు పెద్ద టీచరు, చాలా మంచి ఫ్యామిలీ. అది ఏంటేంటో పొగుడుతున్నారు. మీరు తమ్ముడు లెక్చరరు, మా తమ్ముడు గురించి మా చెల్లెళ్ళ గురించి అందరి గురించి చెప్తారు, నా గురించి తప్ప. ఎందుకంటే దేవుని సేవ గురించి చెప్తే అక్కడ చిన్నతనం, వాళ్ళకి విలువ ఉండదు కదా. మెడ్రాసులో ఉంటున్నాడు అన్నాడు అంతే చివరికి. ఏంటి అక్కడేమో మా సేవకు అప్ప చెప్పుకున్నాడు, దైవ సేవకుడు అయ్యాడు అని చాలా గొప్పగా చెప్పింది. ఇక్కడికి వస్తేనేమో మా చెల్లి గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్తుంది. ఏంటి ఈమె నన్ను గురించి అడిగితే అంటే లోకంలో ఉన్న వాళ్ళ గురించి, లోకంలో వాళ్ళ దగ్గర గొప్పగా చెప్పటం, దేవుణ్ణి ఉన్న వాళ్ళ గురించి దేవుని దగ్గర గొప్పగా చెప్పటం. ఇది సంపూర్ణ భక్త, సగం సగం భక్త. ఇంట్లో ఒక భక్తి, ఆఫీసులో ఒక భక్తి, చర్చిలో ఒక భక్తి, రోడ్డు మీదకి వెళ్తే మరో భక్తి. చర్చిలో మాట్లాడేటప్పుడు ఎంత భక్తిగా మాట్లాడతారో, రోడ్డు మీదకి వెళ్తే ఎంత గట్టిగా అరుస్తారో. ఏంటండి సంపూర్ణమైన భక్తి. ఏమని అడిగితే అంటారు వాళ్ళ దగ్గర అలాగే ఉండాలి, లేకపోతే వాళ్ళకి చులకనైపోతాం. ఎవరి దగ్గర ఎలా ఉండాలి? మనిషి దగ్గర మనిషిలాగా తగినట్టుగా మాట్లాడాలి అనేది సంపూర్ణమైన భక్త. ఇంగ్లీష్లో లాజిక్ అని ఒక వాడతారండి. దానికి సరిగ్గా తెలుగు పదం ఏంటో తెలియదు కానీ
యుక్తి కుయుక్తి టాక్టిక్స్ అంటారా? లాజిక్ అంటే ఏలికేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే ఏలికేస్తాడు అంటే చూడండి. అంటే కొంచెం తంత్రంగా మాట్లాడాలంట. కానీ సంపూర్ణమైన భక్తిలో లాజిక్ లేదు, కల్తీ లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, ద్విమనస్సు లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు గనక, దేవుని మాటలు వినరు గనక, దేవుని బిడ్డలమంటే ఎగతాళి చేస్తారు గనక, హింసిస్తారు గనక, ఆటంకపరుస్తారు గనక, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా, దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుళ్ళలాగా, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు విశ్వాసుల్లాగా ఉండేవారు సంపూర్ణమైన భక్తి కలిగిన వారికి ఉన్నారా? లేరు. ఎందుకంటే చెడిపోయిన లోకంలో ఉన్న మనం లోకస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన భక్తిని పోగొట్టుకుంటున్నాం. మనం సంపూర్ణ భక్తిలో ఉండాలంటే మన చుట్టూ వాళ్ళందరూ మారాలి. మన చుట్టూ వాళ్ళందరికీ ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావాలి. కనీసం దేవుని యొక్క ప్రత్యేకతను వారు ఎరగాలి. నీ దేవుని గొప్పతనం నీ చుట్టూన్న వాళ్ళు ఎరిగితే నిన్ను ఆటంకపరచరు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒకళ్ళు చెప్పారంట, అయ్యా మిమ్మల్ని చెడ్డ బూతులు తిడుతున్నారండి, మిమ్మల్ని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి, అంటే శాపాలు పెట్టేస్తున్నారండి. అంటే ఆ దైవజనుడు అన్నాడంట, పర్వాలేదులే అయ్యా, ఆ శాపాలు నాకేం తగలవు, కానీ నా భయం ఏంటంటే నన్ను శపించిన వాళ్ళు ఏమైనా నాశనం అయిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడంట. ఏంటంటే దేవుని బిడ్డల జోలికి వచ్చిన వాళ్ళకి శాపాలు పెట్టినా, కీడు చేసినా, నిన్ను కొట్టినా, తిట్టినా నీకేం నష్టం కాదు. కానీ నీ జోలికి వస్తే ఆయన ఊరుకోడు. ఎవరైనా ఆయన ఊరుకోడు. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, చాలామంది పెట్ డాగ్స్, కుక్కలు పెంచుకుంటుంటారు, కుక్క పిల్లల్ని. నీకు అసలు కుక్క అంటే పడదు, కానీ అయ్యగారితో నీకు పని ఉంది. వెళ్ళంగానే కుక్క అడ్డొచ్చింది. మామూలుగా కుక్క వస్తే రోడ్డు మీద ఏమంటాం? చిచి చిచి చెయ్యి 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 పా అంటాం. నువ్వు అయ్యగారి ఇంట్లో కనుక చిచి చిచి చెయ్యి పా అన్నావు అనుకో, నిన్ను అంటాడు చిచి చి పోరా అవతలకు అంటాడు. అందుకేం చేస్తావండి అని దాంతో తప్పించుకోవడం చూస్తాం, అంతే కదా. దాని జోలికి పోతే అయ్యగారి కోపం వస్తుందేమో. ఏంటండి, దేవుని బిడ్డలైన వాళ్ళు మాలాంటి వాళ్ళమండి, దేవుని కుక్కలమే, మేము కుక్క పిల్లలమే. ఆయన పెంచుకుంటున్నాడు మమ్మల్ని. అరవమంటున్నాడు, అప్పుడప్పుడు కరవమంటలేదులే, అరవమంటున్నాడు, భయపెట్టమంటున్నాడు. సో నిజమైన దేవుని సేవకులంటే, ఖచ్చితంగా ఉన్న దేవుని సేవకులంటే లోకం ఇష్టపడదండి, ఇష్టపడదు. నీ హృదయం సరిలేదు, ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు అంటే ఎవరైనా చర్చకొస్తారా? ఇదేంటి మీరు జార చోర క్రియలు చేయొచ్చు, నాదనబడిన మందిరంలోనికి వస్తున్నారేంటి, మీ మనస్సాక్షి సరిగా ఉందా అంటే ప్రజలు ఎక్కువ మంది వస్తారా, చర్చికి తక్కువ మంది వస్తారండి. రోగులు స్వస్థపరుస్తున్నాడు, దేవుని బిడ్డలారా రండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, మీరు వర్ధిల్లుతారు, దీవించబడతారు, మీకు ఏ అడి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఏ రోగమున్నా ఎగిరిపోద్ది, రండి నేను నూనె బాటిల్ ఇస్తానంటే కొనుక్కోమన్నా కూడా కొనుక్కోవడానికి రెడీ. ఊరకిస్తామంటే ఇక చూడండి, నూనె బాటిల్లో ఒక్కొక్కళ్ళు 5 వేసి 10 వేసి తీసిపోతారు కదండి. ఈ రోజుల్లో ఈ భక్తి ఎక్కువైపోయింది, మూఢభక్తి, ఆచార భక్తి, ఏ ఎండక గొడుగు పట్టే భక్తి, ఏ పరిస్థితికి ఆ పరిస్థితుల్లో మారిపోయే భక్తి. మనం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలంటే మన కోసం మనం నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఎంత నిక్కచ్చిగా బ్రతకాలని ఆశించినా, నువ్వు నీ ఉద్యోగంలోకి వెళ్ళగానే, నీ కంపెనీలోకి వెళ్ళగానే, మన బిడ్డలు స్కూల్లోకి వెళ్ళగానే, మనం లోకంలోనికి వెళ్ళగానే, అక్కడున్న వాళ్ళు యేసుక్రీస్తులోని గొప్పతనాన్ని ఎరగని వారిగా ఉంటే, సాతాను చేతుల్లో నలిగేవారిగా ఉంటే, సాతాను భాష మాట్లాడేవారిగా ఉంటే, మనం వారి మధ్య మన భక్తిని కాపాడుకోవటం చాలా కష్టం.
అందుకే మనం ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభు నేర్పించింది ఏంటంటే, ఒక వ్యక్తి సరిలేడు అంటే వాడిని వదిలేయమని చెప్పడం లేదండి, వాడు మారాలి. ఈ రోజుల్లో చాలా విచిత్రం ఏంటంటే, మనుషులు అవునండి మారాలి, ఖచ్చితంగా మారితేనే. ఎవరండి? మా ఆవిడ మారాలి, నువ్వు మారవు. మా అబ్బాయి మారాలి, నువ్వు మారవు. మా ఎదురింటోళ్ళు మారాలి, బుద్ధి రావాలి వాళ్ళకి, నీకు రాదు. ఇది కాదు క్రైస్తవ భక్తి. ఎప్పుడు చుట్టూ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు మారితే వారు సరిలేరు అని వదిలేస్తే, అసలు లోకంలో నుండి ఎవడు సరిగా ఉన్నాడు చెప్పండి? వీడు సరిలేడు, వాడు సరిలేడు, వీడి సరిలేడు నీ బతుకులు అందరినీ తోసేస్తూ ఉంటే, మా అమ్మ సరిలేదు, మా నాన్న సరిలేదు, మా అన్న సరిలేదు, మా అక్క సరిలేదు, మా బావ సరిలేదు, మా మామ సరిలేదు, మా ఫ్రెండ్ సరిలేదు అని వదిలేస్తే చివరికి ఎవరు మిగులుతారు? నువ్వు ఒకడే మిగులుతావు. ఏంటండి? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సరిలేని వారిని సరి చేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ప్రార్థన మూలనే సాధ్యం. కొట్టి తిట్టి మనిషిని మారుస్తామని చూస్తున్నారు ప్రపంచంలో, సాధ్యం కాదు. నువ్వు ఎంత కొట్టినా మొండికెక్కుతారు కానీ మనిషి మాత్రం మారడం. నువ్వు తిట్టే కొలిది బండబారిపోద్ది వాళ్ళ మనసు, కానీ వారి జీవితాన్ని మార్చుకోరు. కానీ నువ్వు ప్రార్థిస్తే, ప్రార్థనతో అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ప్రార్థిస్తే నువ్వు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఒక్కసారి రాజుల గ్రంథం 7వ అధ్యాయం, 2 రాజులు 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగముతో పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాడు. అప్పటికి 43 సంవత్సరాల క్రితం రాజుగా అభిషేకించబడి ఎలీషా యొక్క ఆధ్వర్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి యెహోవాషు ఎలీషా మరణకరమైన రోగంతో పడి ఉండగా, సేవకులకు కూడా రోగాలు వస్తాయండి, ప్రవక్తలకు కూడా రోగాలు వస్తాయా, ప్రార్థించే వాళ్ళకు కూడా రోగాలు వస్తాయా? మీరు ప్రార్థిస్తారు కదా, మీకెందుకు రోగం వచ్చింది? మీరు ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడతారు కదా, మీరెందుకు మళ్ళీ రోగాలు వచ్చింది మీకు అని అడుగుతారు కొంతమంది. ఏంటండి? మట్టి శరీరంలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక రోగం వస్తుంది. పోయే కాలం రోగం రాకుండా ఉంటే చాలు, పాడైపోయే రోగం రాకుండా ఉంటే చాలు. కానీ శరీరం అనేది బలహీనమైనది. యేసుప్రభువు అన్నాడు, శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధమే. ఈ లోకం శాశ్వతంగా ఉండమండి, ప్రతి ఒక్కడు మరణించాలి. చాలామంది రోగంతో మరణిస్తున్నారు, కొందరు యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, కొందరు ఇతరుల చేత చంపబడి మరణిస్తున్నారు, కొందరు తాము చంపుకొని మరణిస్తున్నారు, కొంతమంది వాళ్ళు నిండు వృద్ధాప్యంలో సహజ మరణాన్ని చెందుతున్నారు. మరణం ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కొన్నిసార్లు విశ్వాసులకి రోగం వచ్చి మరణిస్తారు. ఏంటి ప్రభా అని నేను ఆలోచించేవాడిని. ఏంటమ్మా ఇవాళ మా పెద్దమ్మ గారులే గుర్తొస్తున్నారు. ఇంకో పెద్దమ్మ గారు ఉండేవారు నాకు. ఆ పెద్దమ్మ గారు నిజమైన భక్తి పరురాలు. మా తాతగారు యేసుప్రభుని నమ్ముకున్నారని బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. మా తాతగారు యేసుప్రభుని నమ్ముకున్నారని బాల్య వివాహం జరిగిన ఆ పెద్దమ్మని తన అత్తగారింటి వాళ్ళు మాకు అక్కర్లేదని పంపించేశారు ఇంటికి. ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అంటే ఒక 12 years లోపలనే, కాబట్టి వాళ్ళ దాంపత్య జీవితం ప్రారంభం అవ్వలేదు. ఆ లోపలనే ఆమెను పంపించేశారు. చాలా అందంగా ఉంటుంది ఆమె, చాలా అందమైన స్త్రీ, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కావాలంటే. కానీ ఆమె ప్రభువుని నమ్ముకుంది, చదువుకుంది, టీచర్గా, హెడ్ మిస్ట్రెస్గా చాలా ఉన్నత స్థానానికి వచ్చింది, పరిశుద్ధంగా జీవించింది. ఏ మాత్రము లోకంతో మిళితం అవ్వకుండా విశ్వాసాన్ని కాపాడుకుంది. ఆమె ప్రార్థన చేసేది, బాగా ప్రార్థన చేసేది. మా అమ్మగారు ఆ ఇంట్లో చిన్న ఆమె ప్రార్థన చేసేదని మా అమ్మగారు మా పెద్దమ్మగారికి ఉత్తరం రాశారు. జైపాలు సినిమా యాక్టర్ అవుతానికి ఆశిస్తున్నాడు,
మేకప్ టెస్ట్కి వెళ్తున్నాడు, సెలెక్ట్ అయ్యేటట్టు ప్రార్థన చేయక్క అని ఉత్తరం రాసింది అది. ఆమె తిరుగుత్తరం రాసింది, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? ప్రథంఫలం దేవుని సొత్తు అంటే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత సినిమాలేంటి షికారులేంటి, అతడు దేవుని సేవకుడు అవ్వాలి, ఇటువంటి పిచ్చి పిచ్చి భారాలన్నీ నాకు రాయికు ప్రార్థనకని చెప్పి రాసిందంట ఆమె. అంత భక్తి కలిగిన ఆమె. నేనంటే చాలా తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత చాలా సంతోషపడింది. నేను చేశానయ్యా నీకోసం ప్రార్థన, నువ్వు సేవకుడు అవ్వాలని. దేవుడు నా మొర విన్నాడని సాక్ష్యం ఇచ్చింది. చాలా నమ్మకంగా జాబ్ చేసి రిటైర్ అయింది. ఎక్కడికి వెళ్ళినా పెద్ద బైబిల్ అంట పట్టుకెళ్ళేది. స్త్రీలు కనపడితే వాళ్ళకి వాక్యం చెప్పేది. పిల్లల్ని చక్కగా చేరదీసి స్కూల్స్లో, హై స్కూల్లో టీచర్స్తో, పిల్లలతో, అందరితో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె పేరు కోటమ్మ గారు. కోటమ్మ గారు అంటేనే ఇంకా మంచి పేరు అనమాట అందరికి. ఆమె చివరి దినాల్లో క్యాన్సర్ గడ్డలు వచ్చాయండి చేతి నిండా. ఇక్కడ గన్నవరంలో హాస్పిటల్లో ఉంటే నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చాను. ఆమె బాధపడుతున్న సంతోషంతో ఉంది మొహంలో. ఆమె ఎక్కువ రోజులు బతకదని చెప్పేశారు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదు, అన్ని బాయిల్స్ వచ్చేసాయి, చూడలేకపోతున్నాం అసలు. కానీ ఆ ముఖంలో కడకళ్ళాడుతుంది, సంతోషంగా ఉంది. నాయనా ఎప్పుడూ ప్రభు విడిచిపెట్టకో, సేవలో వెనక్కి రాకో అని ఆమె చెప్పింది. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ డేస్లో మరణించింది అన్న సంగతి నాకు తెలిసింది. నేను మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత నాకు అది అసలు జీర్ణించుకోలేకపోయాను. ఇంత భక్తి కలిగిన పెద్దమ్మకి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ జబ్బు, ఎందుకు ఆమె అంత వేదన పడవలసి వచ్చింది పడకలో అని ఏడ్చి ఎన్నోసార్లు ఒక దిగులుగా మిగిలిపోయి దేవుని దగ్గర అడుగుతూ ఉంటే నాకు దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. పరలోకం వెళ్ళాక ఇంకా శిక్ష లేదు. పరలోకం వెళ్ళాక ఇంకా మళ్ళీ 4 దెబ్బలు కొట్టి పరలోకం పంపడం, లేకపోతే 2 వాతలు పెట్టి మళ్ళీ పరలోకం పంపటం, లేకపోతే ఒక 3 నెలలు పెనంలో వేయించి తర్వాత మళ్ళీ స్వర్గానికి పంపటం. మన దేశంలో అనుకుంటారు అలాగా. కొంత ఈ శిక్ష పొందాక మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. అట్ట కాదు, ఇక మరణించిన వారి ప్రభువునందు మరణించిన వాళ్ళకి ఇక ఏ శిక్షా విధి లేదు. ఎంత గొప్ప భక్తులైనా ఏదో ఒక చిన్న ఆలోచనలో కానీ, మాటలో కానీ, లోక మాలిన్యం వలన కానీ, ఏదో ఒక అపవిత్రత, దేవుణ్ణి దుఃఖపరిచినవి ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు సర్వసాధారణమే. ఒకవేళ ఆమె అంత మంచి విశ్వాస అయినా దేవుని దృష్టిలో ఏదైనా కొన్ని నేరాలు ఆయన మోపాడేమో మనకు తెలియవవి. దేవా నువ్వు నిదానించి చూచిన ఎడల, ఒకసారి 131 కీర్తన 2వ వచనం చదువుతారా? 3వ వచనం చదవనా? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చాలా ఆగండి. నువ్వు దోషములను కనిపెట్టి స్కాన్ చేసిన ఎడల నాలో దోషం లేదని ఎవడు నిలవగలడు? మనుషులందరూ మంచి సర్టిఫికెట్లు ఇచ్చేయచ్చు, మనకి మనుషులందరూ మెచ్చుకోవచ్చు. జైపాల్ పాస్టర్ గారు చాలా గొప్ప పాస్టర్ గారని, అమ్మా నీ అంతటి విశ్వాసి మా సంఘంలో లేరని మీ పాస్టర్ గారు అనొచ్చు. నువ్వు కానికిచ్చినప్పుడు వెళ్ళండి. కానీ దేవుని దృష్టిలో గమనించి చూస్తే ఎవడు నిలబెడతాడు చూసుకో అని ఒక్కడ నిలబడగలిగాడు ఆయన. యేసు ప్రభు దేవాలయం నాలో దోషం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరో నిరూపించండి అంటే ఎవడు నిరూపించలేకపోయాడు. అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చారంతే. సో అందుకోసం విశ్వాసుల్ని దేవుడు హెచ్చించే కొలిది తగ్గించుకోవటం చాలా కష్టమైన పాఠం అండి. మాలాంటి పాస్టర్లకు వచ్చే పెద్ద జబ్బు ఏంటంటే గర్వం, అహంకారం. నేను ఈ స్థాయికి వచ్చేసాను అని చెప్పేటువంటి ఒక స్వీయ తృప్తి. అది కూడా దేవుని దృష్టిలో ఆయన మహిమను దొంగిలించటమే. ఒక్కొక్క స్థాయిలో నేను చాలా భక్తి కలిగిన వాడిని అని నువ్వు అనుకుంటావంటే దేవుని దృష్టిలో దోషమయ్యావు అది. కాబట్టి అటువంటి వాటిలో తగ్గించటానికి ప్రార్థన చేసేదాన్ని. నీకే రోగం వచ్చిందే అంటే ఏంటి ప్రభువా అది తగ్గించుకుంటావా? ఏమనుకుంటావు మరి రాదా అంటావా? ఏమంటావంటే ఆ గర్వం కాస్త అహం కాస్త ఏమైపోయింది? తగ్గిపోయింది. సో ఇక్కడే
దేవుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్పించి పరిశుద్ధపరిచి, అయ్యా నేనేమై ఉన్నాను, అది కేవలము నీ కృప వల్లనే, నా జీవితం అంతా నీకు సమర్పించుకున్నానంటే, ఈ లోకంలోకి వెళ్లకుండా ఉండగలిగానంటే అది నా బలం కాదు, నీ కృప అని పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వటానికి కొన్నిసార్లు ప్రభు ఇలాంటి రోగాలు కానీ బలహీనతలు కానీ అనుమతిస్తాడు. ఎలీషా వంటి దైవజనుడు అండి, మరణకరమైన రోగం వచ్చింది, ఇక చచ్చిపోతాడని చెప్పేశారు. ఆ రాజుకు దిగులైపోయింది. అయ్యా ఇశ్రాయేలు రాజుకు రథము నీవే, రౌతులు నీవే. రౌతులు అంటే ఏంటంటే రథం నడిపేవాడు. రథము నీవే, రథం నడిపేవాడివి నీవే. నువ్వు పోతే మా సంగతి ఏముంది? ఇక రథము నీవే, రథము నడిపేవాడివి నీవే. అయినా ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడండి. ఎలీషా తర్వాత గేహజీ కూడా అలా తయారవుతాడని ఆశపడ్డాడు. కానీ ఎలీషా తర్వాత ఆ ఆత్మ, ఆ భారం, ఆ మనస్సు కలిగిన వారు లేకపోయారు. ఈ రోజున చాలామంది సేవకులను చూసి కోట్ అట్టేసుకున్నారు, చెయ్యి అట్టు ఊపారు, షూటింగ్ అట్ట తీశారు, వీడియో అట్ట పెట్టారు, పాటలు అట్ట పాడారు, ఇవన్నీ కాపీ కొడుతున్నారు. కానీ ఆ మనస్సులో ఉన్న భారం, ఆ ఆరాటం, ఆ బాధ, ఆ బాధ్యత, ఆ ఆవేదన కలిగిన వారు అనేక మంది సేవకులు ఈ రోజున కనబడటం లేదండి. ఈ రాజు ఏడుస్తున్నాడు. అందుకే, అయ్యా నువ్వు చనిపోతే ఎట్టయ్యా, నేను శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నువ్వు ప్రార్థించావు, నాకు జయమిచ్చావు, ఇప్పుడు ఎలాగంటే ఎలీషా అన్నాడు. మనకు టైం అయింది కాబట్టి గబుకుని చదువుతాం. చూడండి 17వ వచనం. తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించే బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అంతటా అతడు అంటే ఎలీషా ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ఒక సింబాలిక్గా, ఒక గుర్తుగా, నువ్వేం దిగులు పడకు, నేను లేకపోయినా తూర్పు వైపు కిటికీ ఏంటండి, తూర్పు వైపు కిటికీ తెరువు. తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తే రోజు సూర్యుడు ఉదయించేది ఎటు? తూర్పు. మీకు జ్ఞాపకం అంటే దానియేలు కిటికీ తలుపులు తీసి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అదొక గుర్తు. ఏంటంటే నువ్వు కిటికీ తీసి నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడేటట్టు ప్రార్థించు. తర్వాత బాణం తీసి కొట్టు. బాణం అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని వాగ్దానం, దేవుని హస్తం. చాలా వివరించవచ్చు దాన్ని బట్టి. వాగ్దానం తీసుకో దేవుడి దగ్గర. ప్రభువా నీవు నాతో ఉండు, నాతో యుద్ధానికి రాని యెడల నన్ను తీసుకొని పోకు. నాతో ఎప్పుడు ఎలీషాలు ఉండరు, ఎప్పుడు దేవుడి సేవకులు ఉండరు, మా అమ్మ నాన్న నాతో ఉండరు. నువ్వు నాతో ఉండు, నీ వాక్యంతో నేను పోరాడతా, నీ శక్తితో నేను పోరాడతా అని బాణం వేశాడు. నువ్వు ఆ యొక్క నీ శత్రువుని పూర్తిగా నాశనం చేయాలంటే నేల మీద కొట్టు అన్నాడు. నీ శత్రువుని నాశనం చేయడానికి కొట్టు అన్నాడు. ఎట కొట్టాడట? ఎట కొట్టాడు? మామూలుగా కొట్టిన దానికి బలమంతా పుంజుకొని పూర్ణ మనసుతో కొట్టిన దానికి తేడా ఉంటుందా లేదా? అందులో శత్రువుని కొట్టమంటున్నాడు. ఎట్ట కొడతావు? నీ వెనకాల పడుతున్న తాసుపాముని కొట్టమన్నారండి అంటే అది వస్తుందా? చూస్తున్నా చూద్దాం వాళ్ళకి.
ఎట్ట కొట్టాలి చెప్పండి? కచ కొట్టాలి, ఖైమా కొట్టట్టు. ఎట్ట కొట్టాలి? ఖైమా కొడతాను చూసారు మీరు ఎప్పుడన్నా? గుడి 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 కొడతాడు. ఎట్ట కొడతాడు? పూర్ణ హృదయంతో ప్రార్థన చేసేవాడు గడగడ గడగడ చేస్తాడండి. పూర్ణ హృదయం, ప్రభువా మమ్మల్ని కాపాడు, ఆమేన్. చాలామంది ప్రార్థన లోపటి నుంచి రావట్లా. పోరాడాడంట ఆ రోజు యాకోబు, పోరాడాడు దేవునితోటి. నేను వదలను, నువ్వు నన్ను ఆశ్రయిస్తే కదా నేను వదలను. పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేయాలి. పూర్ణ భక్తి కావాలన్నోడు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి, పూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు 3 సార్లే కొట్టావయ్యా, నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టుంటే సిరియనులు పూర్తిగా నువ్వు ఓడించుండేవాడివి. కానీ సగం మందిని నువ్వు ఓడిస్తావు అని చెప్పాల్సి వచ్చింది. మన జీవితంలో కొన్నిట్లో నాకు జయం ఉంది, కొన్నిట్లో నాకు జయం లేదు అని అంటున్నామంటే నువ్వు పూర్ణ హృదయంతో విశ్వాసంతో మొరపెట్టడం లేదు, ప్రార్థించడం లేదు. నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, బిడ్డలు మారాలని, నీకు రావాల్సిన డబ్బు రావాలని, నీకు ఉద్యోగం దొరకాలని, నీ గర్భఫలం కావాలని నువ్వు మొరపెట్టినప్పుడు పూర్ణ హృదయంతో మొరపెట్టాలి. ఆ హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎలా మొరపెట్టింది? మూలుగుతుంది. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేసింది. ఏమ్మా తాగొచ్చావు అని అడుగుతున్నాడు వచ్చి ఎలి. కాదయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేశాను, నా మనసంతా ఇహ నా బాధ అంతా కుమ్మరించేస్తున్నాను. అది నిజమైన ప్రార్థన. పొడి పొడి మాటలతో చేసేది కాదు. నీ జీవితంలో ఏదైనా విడుదల దొరకలేదంటే, మీరు ప్రార్థిస్తున్నాను కానీ నాకు దక్కలేదని మీరు అంటుంటే, పూర్తి జయం రాలేదంటే నువ్వు పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించలేదన్నమాట. దేవుని వాక్యం చెబుతుంది శీఘ్రముగా. రోమీయులకు రాసిన పత్రిక, ఈ వాక్యంతో ముగించుకుందాం. ఆ వచనం మనం ఇంకా పూర్తి చేయలేదు, స్టార్ట్ చేసింది, అది అక్కర్లేదులేండి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానును, మీరు భయపడిపోతున్నారే, మీరు లోబడిపోతున్నారే, ఆ సాతానుని ఎక్కడ? మీ కాళ్ళ క్రింద 3 సార్లు తొక్కమనును. ఎట్లా? చితక దొక్కించును. నిజంగా అలాంటి ప్రార్థన మనం చేస్తే భారతదేశం యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరిస్తుంది. దురాత్మ శక్తులు, మానవుల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు పారిపోతాయి, ఓడిపోతాయి. క్రైస్తవులమనే వారి మీ లోకంలో ఉన్నామనుకుంటున్నాం. ఏదైనా నీ జీవితం వల్ల మరొకరికి దేవుని నామములో ఉండే శక్తి బయలుపడుతుందా? నువ్వు మరొకరి కోసం ప్రార్థిస్తే వారి బంధకాల నుంచి విడిపించబడుతున్నారా? డాక్టర్లు మందులు చేయి విడిచినప్పుడు, వారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ, ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు అనుకో, నీ దేవుణ్ణి వాళ్ళు నమ్మరా? నీ దేవుని గొప్పతనం వారు తెలుసుకోరా? ఒక చిక్కులో, ఒక సమస్యలో ఉన్నప్పుడు మనం నిజంగా ఇతరుల కోసం ప్రార్థిస్తే, ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థించండి. సాతానును చితక తొక్కాలి. ఎక్కడెక్కడ నీ జీవితంలో సాతాను విజృంభిస్తున్నాడో, ఏ విషయాలు నేను విజృంభిస్తున్నాడో, కొందరి కండ్లను కొందరి కళ్ళు సాతాను ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ కంటిని పాపము మానలేని కన్నులు గలవారంట. వాళ్ళని గురించి బైబిల్ చెప్తుంది. చూడకూడని చూస్తారు, నేను చూడను అని నిశ్చయం అంటుంటాడు, చూస్తుంటాడు. కారణం సాతాను నిన్ను ఓడిస్తున్నాడు నీ చూపుల విషయాలు. చూపే కదా అనుకోవద్దండి. చూపుల్లో పడిపోయినాడు హృదయంలో పాడైపోతాడు. చూపులోనే పడిపోయాడు దావీదు లాంటి భక్తుడే.
సాతాను నీ చేతులను వాడుకుంటున్నాడేమో, నీ కాళ్ళను వాడుకుంటున్నాడేమో, నీ హృదయాన్ని కేంద్రంగా చేసుకున్నాడేమో. ఈ రోజున తూర్పు తట్టు కిటికీ తీసంటే చేతులెత్తి మన ప్రభువుని, ఆయన వాక్యములోని వాగ్దానాలను, ఇదిగో ప్రభు వాగ్దానం, ఇదే బాణం ఇవాళ. ఏం బాణం ఇది? శీఘ్రముగా దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్నావు కదా. ఈ విషయంలో నాకు జయం కావాలి, ఈ రోగంలో నాకు స్వస్థత కావాలి, ఈ విషయంలో నన్ను శోధించే సాతాను నేను ఓడించాలి, నా భక్తిని పాడు చేస్తుంది ఈ చెడ్డ అలవాటు, అన్నీ పోయినాయండి, అది ఒకటే ఉందన్నాడు ఒక ఆయన. ఏంటది ఒకటే? ఇట్లా అంటున్నాడు మళ్ళీ పైగా. ఏంటంటే అది 6 అంగుళాల సిగరెట్టు 6 అడుగుల మనిషిని పట్టుకొని లాక్కెళ్ళిపోతుందంట. అది కాదని లేకపోతున్నాడు. కొంతమంది కూర్చున్నట్టే కూర్చోడు, ఇప్పుడే వస్తారన్నాడు, పోతారు, మళ్ళీ వస్తారు, వచ్చినట్టే గుప్పు గుప్పు అంటుంటుంది. ఎక్కడ పోయారు అనమాట? ఓ సిగరెట్ దాగి రావడానికి. ఏంటండి అన్నీ బాగానే ఉన్నాయండి, కోపం వచ్చినప్పుడు బూతులు వచ్చేస్తాను నోట్లో నుంచి కాదు, హృదయంలో నుంచి. ఎక్కడుంది? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏది నీలో జయం లేదు, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు. ఈ రోజున విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. లేచి నిలబడి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును. ఏది చితక తొక్కడం చూద్దాం. ఏపే 3 సార్లే కొట్టావు, అసలు కొట్టలేదు కొంతమంది. ఎట్ట కొడతావు? చితక తొక్కిచ్చే చెప్పండి. చితకొట్టు. కాళ్ళు కొట్టడమే రానోడికి ప్రార్థన ఎట్ట వస్తుంది చెప్పండి? పాము కనపడితే పారిపోయేవాడు పారిపోతే ఎంట పడుతుంది. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కొన్ని అండి మన బాడీ కూడా, మన దేహాలతో కూడా దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకు చప్పట్లు కొడుతున్నాం? మీరు చప్పట్లు కొట్టి పాట పాడినప్పటికీ చప్పట్లు కొట్టకుండా పాట పాడిన దానికి తేడా ఉండదా? ఇది శబ్దం కాదు, మీ మనస్సులో చప్పట్లు కొడుతున్నప్పుడు ఉన్న ఉల్లాసం, ఆ సంతోషం ఇలా పాడుతూ ఉంటే రాదండి. ఏంటండి, మన శరీరాన్ని వాడాలి. మోకాళ్ళ ప్రార్థనకి ఊరకే చేసే ప్రార్థనకి తేడా ఉండదా? ఈ మధ్య ఒక బ్రదర్ చెప్పాడు, అన్న కొంచెం తక్కువసేపు చేయించండి అన్న. ఏయ్యా, నిలబడలేక ఎక్కువ ప్రార్థన వస్తుందన్నా. మంచిదేగా, నిలబడలేక ఏమొస్తుందంట? ఎక్కువ ప్రార్థన వస్తుందంట. ఏంది? మోకాళ్ళ మీద నిద్రపోరు ఎవరో, కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. నిలబడి నిద్రపోయే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో. కానీ మోకాళ్ళ మీద నిద్రపోయే వాళ్ళు నేను ఎంతవరకు చూడలా. ఎందుకంటే అది కొంచెం నీ పూర్ణమైన బలం అంతా ఉండాలి. బలం పుంజి, అందులో ఎవరికి మోకాళ్ళలో శక్తి లేదండి ఇవాళ. ఆ ఎముకల్లోనే శక్తి లేదు, కీళ్ళన్నీ పనిచేయట్లేదు ఒక్కొక్కళ్ళకి. కొవ్వన్నా కొవ్వుపోయి ఉన్నాయి, ఎండన్నా ఎండిపోయి ఉన్నాయి. కొంతమంది కొవ్వు అయిపోతే రావు అయిపోతే అది భారమే. అది ఏమి లేక న్యూట్రిషన్ లేక ఎండిపోయిందంటే అయ్యే సత్తు ఉండదు, పట్టకమంటుంటాయి. ఈ 2 జబ్బులు ఏదో జబ్బు వచ్చేసింది మనుషులకి. నార్మల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏంటంటే మరి మోకరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మోకాళ్ళ మీద ఉండకపోతే ముందు కన్నా పడతావు, వెనకన్నా పడతావు. కానీ దేవుడు మోకరించి ప్రార్థన చేయమన్నాడు. అందుకని నీకు ఏకాగ్రత కావాలంటే నువ్వు చప్పట్లు కొట్టి, సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆర్భాటం చేయండి. ఆ ఆర్భాటానికి సాతాను తోక ముడుచుకొని పారిపోతాడు. ప్రభువుని స్తుతించే వారి దగ్గర ఉండలేడు. మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే గజగజలాడతాడు సాతాను. వాడిని చితక దొక్కాలంటే ఒక చోట అండి మనకి కలువరి సిలువలో యేసు ప్రభు సాతాను తల ఏ రోజో చితగొట్టేశాడు. చచ్చింది అది. ఓరకు తోక ఊపుతుంది ఇట్లా. మీరు చూడండి, పాము చచ్చిన తర్వాత కాసేపు తోక ఇట్లా అంటూనే ఉంటుంది. మనం ఇంకా తోక చూసి పారిపోతున్నాం అంతే. ఏంటండి, ఆయన చితగొట్టేసిన దాన్ని మనం వెళ్ళి 2 దెబ్బలు కొడతానికి కష్టమేంటి చెప్పండి? కొన్ని ఊర్లలో ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో ఎవడన్నా దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా వాడిని తీసుకొచ్చి గొడ్లోడు తీసేసి ఆ యొక్క చెట్టు కట్టేసి
ఏంటండి, చెట్టు కట్టేసి కొట్టండి అంటే ఓపిక లేని వాళ్ళు కూడా వెళ్ళి తుప్పు అంటున్నారు. ఆడు వెళ్ళి ఆడి పని అయిపోయింది, ఆల్రెడీ ఓడిపోయాడు. వాడు ఏం చెయ్యలేడు. కాబట్టి అందరు కొట్టెళ్ళిన తర్వాత కూడా పెద్దగా వెళ్ళి నేను కూడా కొడతానని ఒక్కొక్కళ్ళు వెళ్ళి కొడతారు. పాపం ఓడిపోయిన సాతానును చితకదొక్కటం ఏమన్నా కష్టమా? మళ్ళీ భయపడుతున్నావా? భయపడకండి. ఆ రోజు ప్రభు చితగొట్టి ఓడిపోయిన శత్రువును మనం మళ్ళీ ఒక్కసారి కసి తీర్చుకుంటున్నాం. ఏం తీర్చుకుంటున్నాం? మీ కసి ఏమన్నా ఉంటే మనుషుల మీద తీర్చుకోకండి. ఎవరి మీద తీర్చుకోవాలి? వాడే దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, నీచుడు, అబద్ధికుడు, దొంగ, దోచుకునేవాడు. నన్ను తిట్టండి, మీకు తిట్లు వస్తే. మనుషులు తిట్టకండి. ఒక్కడే మనకు విరోధి, సాతానే. ఏ మనిషి మనకు విరోధి కాదు. సాతాను ప్రభావం వల్ల వారు మన మీద అలా ప్రవర్తించవచ్చు, కానీ మనం ఏ మనిషిని ద్వేషించకూడదు. విశ్వాసంతో మీరు ప్రార్థించండి. ఈ రోజు నుండి మీరు జయించలేని విషయాలు, మీ ప్రార్థనకు జవాబులు లేని విషయాలుంటే ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నీ చేతులు పైకెత్తినప్పుడు దేవుడి చేయి నిన్ను పట్టుకొని నీకు సహాయం చేస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు పరలోకం నీ వైపు మళ్లించబడుతుంది. యేసు వైపు చూచుచు వాక్యాన్ని, వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను బాధ పెట్టే వాటిని, నిన్ను కృంగదీసే విషయాలను, నిన్ను పాడు చేసే విషయాలను దేవుని ముందు పెట్టి వాళ్ళ ప్రార్థన చేద్దాం. సంపూర్ణ భక్తి లేకున్నామయ్యా. ఈ లోకమంతా సాతాను వలయంలో ఉందయ్యా. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని చేయను ఆయన. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయి తండ్రి. అప్పుడే మాకు సంపూర్ణ భక్తిని కాపాడుకోగలుగుతాం. అప్పుడే మాన్యతను, సమాధానమును కలిగి మేము సౌఖ్యంగా జీవించగలుగుతాం. ఈ లోకం పోరాటాల్లో ఉందయ్యా. ఎటు చూచినా శోధనలే, ఎటు చూచినా పోరాటములే, ఎటు చూచినా సాతాను వలయములే. వాటిల్లో చిక్కుకుని నీ కొరకు బ్రతకలేకపోతున్నామయ్యా. మాకు మోకాళ్ళ ప్రార్థన నేర్పించు, మాకు విశ్వాస ప్రార్థన నేర్పించు. అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయి. సాతానును చితకగొట్టించగలిగిన కృప మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఒక్కసారి మా వైపు చూడు నాయన. మా జీవితాల్లో సాతానును పన్నాగాలు పడుతున్నాడయ్యా. మా హృదయాలు దోచుకోవాలని, మా మనస్సులు దోచుకోవాలని, మా మెదడులో కలవరాలు పెట్టాలని, మా జీవితాల్లో నిరుత్సాహాన్ని పెట్టాలని, మమ్మల్ని భయభీతులతో నింపాలని వాడు చేసే ప్రయత్నాలను జయించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయను ఆయన. యేసయ్య నామములో ఉన్న శక్తిని మాకు దయచేయను ఆయన. నీ నామములో ఓడిపోయిన శత్రువైన సాతాను తలను చితకదొక్కడానికి మాకు సహాయం చేయి. మేము నీ పక్షంలో ఉన్నామయ్యా. మేము నీ పక్షంలో ఉన్నాము తండ్రి. నువ్వు మా పక్షంలో ఉన్నామయ్యా. యుద్ధము యెహోవాదే. నా దేవుడు నాకు తోడై ఉంటే కత్తులు కటారాలు నాకు అక్కర్లేదు, కానీ యుక్తులు కుయుక్తులు నేను ఉపయోగించను. కానీ నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జయమన్నది నమ్ముచున్నాను అని చెప్పగలిగిన స్థితి మాకు దయచేయి తండ్రి. ప్రతి చిన్నదానికి భయపడేవారిగా, ప్రతి చిన్నవారికి దానికి దుఃఖించేవారిగా, ప్రతి చిన్న పోరాటంలో ఓడిపోయేవారిగా మేము ఉండొద్దయ్యా. మమ్మల్ని జయశీలులుగా చేయను ఆయన. మరణాన్ని జయించావే, సాతాన్ని జయించావే,
పాతాళాన్ని జయించావే, ప్రతి శోధన జయించావే, ఆ జయం మాకు కావాలి ఈ లోకంలో. ఆ మోకాళ్ళ మీద ఆ జయాన్ని సంపాదించుకోవడానికి, వాక్యమనే ఖడ్గముతో అపవాదిని ఎదిరించగలగడానికి, విశ్వాసం అనే డాలుతో కాపాడుకోవడానికి మాకు సహాయం ఇచ్చి దేవా. నీ బిడ్డలు అనేక స్థలాల నుండి రకరకాల సమస్యలతో, పోరాటములతో, అనారోగ్యాలతో, ఎవరు పరిష్కరించని భారాలతో కొందరు వచ్చినారయ్యా. నిదానించి చూడయ్యా. మా హృదయ రహస్యాలు ఎరిగే దేవా, మా హృదయ వాంఛను తీర్చే దేవా, ఏ ఆశతో నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చారో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానంగా వెళ్ళు అన్న వాగ్దానంతో వెళ్తానికి సహాయం చేయము. ఎవరు ఏ అవస్థతో వచ్చారో నీవు అనుకున్నట్టే నీకు జరుగును. సమాధానముతో వెళ్ళమన్న మాట మా పట్ల కూడా నెరవేర్చు నాయన. బలహీనమైన వారిని బలపరచు, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని సరిచేయి నాయన. అసంపూర్ణమైన భక్తితో కాక పరిపూర్ణమైన భక్తితో నిన్ను వెంబడించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. మోకాళ్ళ ప్రార్థన మాకు దయచేయి నాయన. విశ్వాస ప్రార్థన మాకు దయచేయి తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, దురాత్మలను జయించుటకు, గడ్డు సమస్యల నుంచి విడిపించబడుటకు ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా, ఏకాగ్రతతో మొరపెట్టువారిగా, జయశీలులుగా జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఈ సమయంలో నీ ఆశీర్వాదాలు మా మీద కొబ్బరించి ప్రతి వారి హృదయ వాంఛను తీర్చి సాతానును భయపడి వారిగా కాక అపవాదిని ఎదురించినట్లుగా వాడి తలను చితకగొట్టి ఓడిపోయిన శత్రువైన సాతానును తరిమి కొట్టుటకు సహాయం చేయము. నీ ఆశీర్వాదాలతో దీవెనలతో మమ్మల్ని పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. కావరి దర్శనం
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవాళే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధార